అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆడుకుంటున్న యాజమాన్యం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో గల్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చేసిన గోల్మాల్ భాగోతం బయటపడింది. నిజామాబాద్ నగరంలోని నాందేవాడ యూనియన్ బ్యాంకులో దాదాపు 2500 మంది రైతుల పేరు మీద వారికి తెలియకుండానే పంట రుణాలు తీసుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల ప్రభుత్వం ₹1,00,000 లోపు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే రుణాలు తీసుకొని రైతులకు పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయారు. తాము ఏ బ్యాంకులో రుణాలు తీసుకోలేదని రుణమాఫీ మెసేజ్లు రావడంపై ఆందోళనకు గురయ్యారు అన్నదాతలు. 400 మంది కర్షకులకు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా 2100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందంటున్నారు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయల రుణం కాజేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. విషయం బయటికి పొక్కటంతో డబ్బులు చెక్కుల రూపంలో చెల్లిస్తామంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకుండానే బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2005 నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం ఇదే తంతు కొనసాగించిందని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతులు ఇవాళ కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు. 400 మంది రైతుల పేరిట రుణాలు తీసుకున్నట్టు ఈరోజు 1,00,000 లోపు రుణాలు తీసుకున్నట్టుగా తేలింది. మరి ఇంకా 2 లక్షల రుణాలలో ఎంతమంది రైతులు ఉన్నారో తెలియదు. కానీ ఈ రోజు మాత్రం 400 పైచిలకు రైతులు మరి 1,00,000 లోపు రుణాలు తీసుకున్నారు. వారికి మాఫీ అయినట్టు మరి సమాచారం ఫోన్లకు రావడంతో మేమైతే అప్పు తీసుకోలేం. మరి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? నాందేవాడ నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే ఈ రోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి యాజమాన్యం రైతుల పేరిట రుణాలు లేపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తే ఆ డబ్బులను తమ ఖాతాకు మళ్లించి రైతులను మోసం చేసిండ్రు. అదే రైతులకు ఫోన్ మెసేజ్